అప్పగింపబడి సామర్థ్యం ఇవ్వబడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12 నుండి 20 వరకు. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. దేవుని కృప హింసకుడిని బోధకుడిగా మార్చింది, హంతకుణ్ణి ఓ సేవకునిగా మిషనరీగా మార్చింది. పౌలు జీవితంలోని మార్పు ఎంత నాటకీయంగా ఉండిందంటే, యెరూషలేం సంఘం అది ఓ మోసంగా అనుమానించారు. వాళ్లకు అతన్ని అంగీకరించడం కష్టమైంది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26 నుండి 31 వరకు. దేవుడు పౌలుకు అతని పరిచర్యను ఇచ్చాడు. అది అతడు పేతురు నుండో లేక ఇతర అపోస్తలుల నుండో పొందలేదు. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 11 నుండి 24 వరకు. అతడు పరలోకంలో ఉన్న పునరుత్థానుడైన క్రీస్తుచే పిలువబడి నియమించబడ్డాడు. పౌలు నమ్మకమైన వాడని దేవుడు చూచాడు గనుక ఆయన సువార్తను అతనికి అప్పగించాడు. నమ్మని మరియు సువార్త తెలియని యూదు నాయకునిగా కూడా పౌలు మంచి మనస్సాక్షి ఉండేలా చూసుకున్నాడు మరియు తనకు తెలియపరచబడిన దానికి తగినట్టు జీవించాడు. ఎన్నోసార్లు నశించిన పాపులుగా ఎంతో తప్పుగా ఉన్నవారు క్రైస్తవులుగా ఎంతో నీతిగలవారు అవుతారు. దేవుడు పౌలుకు సువార్తను అప్పగించడం మాత్రమే కాదు, ఆ సువార్త పరిచర్య చేయడానికి కూడా అతనికి సామర్థ్యం ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. సువార్త పరిచర్య చేయడానికి ఏ విధాలుగా మీకు అప్పగింపబడి సామర్థ్యం అనుగ్రహింపబడింది? ఆమేన్.